so empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but the కాబట్టి నేను కూడా అదే అది చూడాలి. నేను చెప్తాను, నేను అలా చదవాలనుకున్నాను, చదవలేదు. కానీ మన స్టాఫ్ లో చూసి అలా అవ్వడం అంటే చాలా హ్యాపీ అనమాట. ఇది మామూలు న్యూస్ కానీ అక్కడ కానీ చెప్పి హై స్కూల్ నుంచి డాక్టరేట్ పొందిన పి సత్యనారాయణ గారు అని ఇస్తారు, పేపర్లకు ఇస్తారు. అంత హంగామా ఉంటుంది, చాలా ఎలా ఉండదు అది. అది ఎందుకంటే వేరే లెవెల్ అనమాట. అది మా అందరి తరఫున, మీ తరఫున కూడా చాలా మంచి ఇంకా డాక్టరేట్ అయిపోయి చాలా ఆయన వృత్తిలో కూడా చూస్తూ మంచి అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పేసి మా అందరి తరఫున శుభాకాంక్షలు. మన పీడీ సారు మొట్టమొదటిసారిగా ముందుగా పైకెక్కి మెట్టు ఈ డాక్టరేట్ పొందడం అనేది మనందరికీ ఒక మంచి విషయం. అలాగే మన స్కూల్కి, మన పాఠశాలలో పీడీ సార్కి రావడం అనేది గొప్ప విషయం. అంటే మన పాఠశాలలో మొట్టమొదటిసారిగా డాక్టరేట్ చేసి పీడీగా రావడం అనేది చిన్న వయసులో మనందరూ కూడా అభినందించవలసినటువంటి విషయం. మన అందరం కూడా కష్టపడి ఏదైనా విషయాన్ని కష్టమైన విషయాన్ని కూడా ఇష్టంతో చేస్తే దాన్ని సాధించి మనం ముందుకెళ్ళడానికి మంచి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గ్రేట్ అండ్ బెస్ట్ విషెస్. ఓకే సార్, అది మొన్న మా ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇక్కడ నేను దగ్గర 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. 2 సంవత్సరాలు అనేది 2 నిమిషాల్లో జరిగిపోయినట్టు నాకు అయిపోయింది. అలాగే అందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే మా స్టాఫ్ ఉండడం వల్ల మాత్రమే నేను ఎంత ఫీజిబిలిటీగా నా బ్రెయిన్ అంతా కూడా నా బుక్ మీద పెట్టడం జరిగింది. కానీ మన చదువు మనమే చదువుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ పిహెచ్డీ అనేదాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటో, రావడమే గొప్ప విషయం, గొప్ప వ్యక్తి దొరకడమే గొప్ప విషయం. మా ప్రొఫెసర్ చాలా గొప్ప మనిషి. మీకెందుకు తెలియజేస్తున్నానంటే, మనకి పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అనే పాయింట్ చాలా గొప్పగా చెప్పారు. నిజం అది. ఒక్కసారి దేనైనా టార్గెట్ పెట్టుకుంటే అంతిమ స్థాయి వరకు చూడాలి. ఇప్పుడు కూడా ఈ రోజు జరిగే విషయం అంటే ఈ రోజు సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది అని అనుకుంటాం కదా. ఆ ప్రస్తుత విషయాలను గుర్తు పెట్టుకుని శాశ్వత విషయాలను మర్చిపోతున్నాం ప్రజెంట్ కాలంలో. మీ అందరికీ అదే చెప్తాను. ఎప్పుడు కూడా ఒక పని ఒక అడుగు ముందుకేసామంటే దాని చివరి స్థాయిలో ఉండే రిజల్ట్ ఎలా వస్తుంది అనే దాన్ని ముందుగానే ఊహించగలగాలి. అది వ్యక్తి యొక్క అభ్యున్నతికి లేదంటే సక్సెస్కి దారి తీస్తుంది. అందుకోసం ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి, పని చేసిన తర్వాత ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఈ విషయం కోసం చెప్తాను. ఇంకొకటి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, నేర్చుకోవడానికి ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ పర్సన్గా మారండి. ఇక్కడి నుంచే మన గోల్స్కి రీచ్ అయ్యేటట్టు ప్రయత్నించాలి. ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నుంచి ఉంటేనే కదా కలవపు పైకి వచ్చి చక్కగా వికసిస్తుంది. ప్రాబ్లమ్స్ లేకపోతే నువ్వెందుకు కలవపు అవుతావు? అసలు పని చేయవు దేనికి కూడా. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అంత పైకి ఖచ్చితంగా పైకి వెళ్తాం. ఇలానా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ విషెస్.